వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్ వరల్డ్. ఈ వీడియోలో సొరకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా సొరకాయని ఇలా కట్ చేయాలి. ఇందులో కొద్దిగా కల్లుప్పు, పసుపు వేసి కొన్ని నీళ్లు పోసి ఉడికించాలి. కుక్కర్లో అయితే తొందరగా ఉడికిపోతాయని కుక్కర్లో పెట్టింది అమ్మ. సొరకాయ ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో ఇలా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, మీరు తినే తీపికి సరిపడ బెల్లం వేయాలి. తర్వాత ఒక 10 నిమిషాల పాటు నానబెట్టిన చింతపండుని రసం తీసి ఇందులో పోయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ ఉప్పు, 1/2 టీ స్పూన్ మెంతి పొడి, రుచికి సరిపడ కారం వేసి మొత్తం కలిసేంత వరకు కలిపి ఉల్లిపాయలు పచ్చిదనం పోయేంత వరకు ఉడికించాలి. అయితే ఇదంతా కూడా స్టవ్ని సిమ్లో పెట్టి ఉడికించాలి. ఇప్పుడు ఒక బాండీలో కొద్దిగా నూనె పోసి అది వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి తాలింపు ప్రిపేర్ చేసి ఈ తాలింపుని పులుసులో వేసి కలపాలి. చివరగా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేస్తే సొరకాయ పులుసు రెడీ. Thank you for watching the video. Do like, share and subscribe.